ఫిదా సినిమాతో ఈ పింపుల్ బ్యూటీ చాలా ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అయిపోయింది అంటే ఈ అమ్మాయి కోసం కొత్తగా కథలు రాసేస్తున్నారు కూడా మన రచయితలు అలాగే డైరెక్టర్లు. అంత ఫేమ్ తెప్పించుకున్న ఈ మిల్కీ బ్యూటీ, ఈ పింపుల్ బ్యూటీకి కొన్ని రకాల రూమర్లు మాత్రం బయట చాలా చెక్కలు కొడుతున్నాయి. అవి రూమర్లా లేకపోతే నిజాలా అనేవి పూర్తిగా చెప్పలేకపోయినప్పటికీ కూడా వస్తున్న సమాచారం ప్రకారం అవి నిజంగానే స్పష్టంగా క్లారిటీ వస్తున్నాయి. అయితే ఎంసీఆర్ సినిమాలో నానితో, అలాగే ఆ తర్వాత కడం సినిమా షూటింగ్ టైంలో నాగశౌర్యతో, వీళ్ళిద్దరితో కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ చూపించిన సాయి పల్లవి ఆ తర్వాత కూడా తన నైజం మార్చుకున్నట్టుగా ఏం కనిపించలేదు. నిజానికి ఎంసీఎస్ సినిమాకి పబ్లిషన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం నాని సాయి పల్లవిని రమ్మంటే తను చాలా పొగరుగా నాకు వేరే షూటింగ్స్ ఉన్నాయని చెప్పింది. అక్కడ స్కిప్ చేయడం, వేరే కారణాల వల్ల స్కిప్ చేయడం జరిగిందని అప్పట్లో చాలా ప్రచారాలు వచ్చాయి. దాన్ని ఖండిస్తూ నాని కూడా అదేం లేదు, తనకి వేరే పర్సనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అక్కడితో కట్ చేశాడు. ఇప్పుడు పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తోంది సాయి పల్లవి. దానిలో శర్వానంద్ హీరో. వీళ్ళిద్దరిది పేరు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. నిజానికి అంతకు మునుపు కణం సినిమా చేస్తున్న సమయంలో నాగశౌర్య అలాగే సాయి పల్లవి ఇద్దరికి కూడా మళ్ళీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఇద్దరు వేరు ఇంటర్వ్యూలో వాళ్ళకి జరిగిన క్లారిటీ, డిస్టర్బెన్సెస్ గురించి క్లారిటీగా చెప్పారు. నాగశౌర్య కూడా ఎవరైనా ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కేవలం తానే ప్రధానమని అనుకోకూడదు, అలా యాటిట్యూడ్ చూపించింది కాబట్టి నాకు నచ్చలేదు అని నాగశౌర్య డైరెక్ట్గా చెప్పటం, సాయి పల్లవి కూడా ఆ అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చలేదని సాయి పల్లవి చెప్పటం, ఇలాగ వాళ్ళిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది క్లారిటీగా ఉంది విషయం. ఇప్పుడు అదే తరహాలో శర్వానంద్తో కూడా అలాంటి ఈగో ప్రాబ్లమ్సే వచ్చినట్టుగా ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు ఈ వైరల్ న్యూస్. అయితే ఇది ఎంతవరకు నిజం, ఏం నిజం అనేది అటు సినిమా యూనిట్ కానీ, సాయి పల్లవి కానీ, శర్వానంద్ కానీ ఎవరూ బయటికి చెప్పడం లేదు. కానీ ఈ ప్రమోషన్స్ విషయంలో మేబీ ఏమైనా బయటపడతారేమో చూడాలి. కానీ మొత్తానికి ఫిదా బ్యూటీ, పింపుల్ బ్యూటీకి మాత్రం కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న సంగతి అయితే కొద్దిగా స్పష్టత వైపే వెళ్తుందని తెలుస్తుంది. మరి మీరేమంటారు? దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.